హాయ్ అండి, వెల్కమ్ టు అనితా ఫుడ్స్. ఈరోజు నేను మటన్ కీమా ఫ్రై చేస్తున్నాను. దీనికోసం లేత మటన్ తీసుకోండి. ఒక హాఫ్ కేజీ మటన్ తీసుకుని చక్కగా గోరువెచ్చటి నీళ్ళతో శుభ్రంగా వాష్ చేసేసుకోవాలి. తర్వాత ఏమన్నా పెద్ద ముక్కలు ఉంటే చెక్ చేసుకుని చిన్న చిన్నవిగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి కడాయి పెట్టేసుకుని ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసేసుకుని సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకోవాలి. ఇదంతా కూడా చక్కగా ఫ్రై అయ్యేలాగా కలిపేసుకుని ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని అలాగే ముందుగా పక్కన పెట్టుకున్న మటన్ కీమా కూడా వాటర్ లేకుండా పిండుకుని ఇలాగా వేసేసుకోవాలి. 1 నిమిషం వేగనిచ్చేసి కొద్దిగా పసుపు ఉప్పు వేసేసుకోవాలి. ఇది ఉప్పు పసుపు ముందు వేసేసుకున్న పర్వాలేదు, ఇప్పుడు వేసుకున్న పర్వాలేదు. దీనిలో ఉన్న వాటర్ అంతా డ్రై అయ్యేలాగా మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. కొద్దిగా హై ఫ్లేమ్లో పెట్టుకుని తర్వాత సిమ్లో పెట్టేసుకోవాలి. ఇప్పుడు కారం చూసుకుని వేసుకోవాలి. 1 స్పూన్ కానీ 2 స్పూన్లు కానీ ఎంత పడుతుంటే అంత. ఈ వాటర్ అంతా డ్రై అయిన దాకా వేపేసుకుని తర్వాత కొద్దిగా కొత్తిమీర అలాగే మసాలా పౌడర్ చల్లేసుకుని ఒక 5 మినిట్స్ ఫ్రై చేసేసి దింపేసుకోవాలి. ఇదైతే చపాతీలు రైస్లోకి చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.